9వ నెల సెప్టెంబరా? అప్పుడు నువ్వు వేడావు అప్పుడు పని చేసుకుంటే అయిపోతుంది. అది కదా నేను ముఖ్య నేనే చెప్తాను. మాట పీటల మీద కూర్చొని పెళ్లి కూడా చేస్తున్నట్టున్నాను. అందులో ఇప్పుడు 2 కిలోలు బంగారం అడగొచ్చు కదా మేమైతాలని. బండి మీద తీసుకోవద్దు, ఎండ పడుతుంది, ఎండలు కూడా బాగాలేవు. ఏ కారు కావాలి? BMW ఆడి ఈడి అన్న ఏమన్నా కావాలి అడుగు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నువ్వే కట్నం అడుగుతావు, నువ్వే బంగారం అడుగుతావు, నువ్వే ఇక్కడ నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు నీకే కనిపిస్తుంది. బంగారం 24 క్యారెట్ కదా అమ్మాయి. 24 క్యారెట్ కంటే ఎక్కువ ఏమన్నా ఉంటుందా అమ్మా? అసలు 2 కిలోల బంగారంలో సగం వచ్చినా చాలా వేసుకొని పోయేటట్టు. వాళ్ళు 1 తులం పెంచితే మనం 2 తులాలు పెట్టినా మనకు 3 తగ్గేదే లేదు. ఏమంటున్నారంటే మీరు బైక్ అంటున్నారు, మీరు కార్ అంటున్నారు, మధ్యలో ఆటో ఇప్పించేసి అంటుంటారు. అందుకని చెప్పి 24 లక్షలు ఎందుకు అడిగి వచ్చి అడిగినా నేను. మనం చేసుకోవాలి. పంతులు ఒక్కసారి ఆ డేటు జర మా వాళ్ళకి ఒక్కసారి ఒక మాట చెప్తే. రాశి మిథున రాశి, మేష రాశి, మకర రాశి. జాతకాలు కలిసినట్ట కలిసిందా? మకర రాశి గోవుకి మునిసకి పప్పుంది. కానీ డామినేట్ ముంగిస్తూనే ఉంటుంది. గెలవగలుగుతావా? అది కూడా ముంగిస్తుంది ఆ జాతకం. గోగు లాంటిది. గోగు అంటే మరి ముంగడ పోతూనే ఉంటుంది. ఇంత లేట్ వేస్తుందా? తలప్పుడు వెళ్ళిపోతాను ముంగడికి. అప్పుడు ఆమోగం వేసలేదు. అంటే చాలా డేంజర్. ఏం లేదు, పాముల దగ్గర రా కూడా చూసుకుంటే పవర్ఫుల్ ఉంటాయి. అంటే దానికి వస్తుమే పడకపోయినవి మనం చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎతను గోవు ఈమె కంటే పవర్ ఎక్కువ. ఇప్పుడు వీళ్ళకి 2 కెట్టవు, అది ఇచ్చేసేరావు. దానికి మన పేరు మార్చుకోవాలి. ఆమె కాదు ఇచ్చేసేటప్పుడు పేరు మార్చాలి మొత్తం. ఈ పేరుకి ఆ పేరు మన నాది ప్రసాద్ అనేది తర్వాత. ఇప్పుడు శ్యామ్ నా పేరు, శ్యామ్ అని చూడండి. కుంభరాశి. అలా కట్నం వినిపిస్తాను. కట్నం ఎందుకు అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా లాస్ట్ టైం కూడా పెళ్లి చూపులప్పుడు కట్నమే. సింహరాశి దీనికి పడుతుంది. ఎందుకు సింహరాశి అవుతుంది? పవర్ ఎక్కువైంది. ముంగిసే కొద్దిగా డౌన్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండిటి చేయవచ్చు, ముహూర్తాలు వస్తాయి. పేరేమో చేంజ్ చేద్దాం. పెద్ద సింహం ఏమైనా వస్తుందేమో. ఇప్పుడు కుంభరాశి వచ్చింది. సింహం అయితే ఇప్పుడు మేము సింహరాశి. మళ్ళీ మీరు ఎవరికైనా చూపించుకుంటారా మీ దగ్గర, లేకపోతే మా పంతులు గారి మీద ఓకేనా? అట్లా చెప్పలేము, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి, అందుకని అంటున్నాను. జాతకాలు బట్టే చెప్తారు. ఎంత పంతులు అయినా కూడా మనం చెప్పే జాతకం, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన డేటు, సమయం అదంతా బట్టి చెప్తారు. శ్రావణ మాసం 10వ తారీఖు ఉంది. ఎప్పుడు? శ్రావణ మాసం అంటే 9వ నెల. సెప్టెంబరా? అప్పుడు నువ్వు వేడావు. మళ్ళీ నా మనసు చేంజ్ అవుతుంది, తొందర పెట్టుది. అట్లా మనసు చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఇది మే అంటే నెక్స్ట్ ఇంకా 2-3 రోజులు. శ్రావణ మాసం నీకు సెంటిమెంట్ కదా, శ్రావణం ఉండని ఎంగేజ్మెంట్
చూస్తుండ్రు. ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్ రెండు వాళ్ళకు కూడా టైం పడుతుంది, వాళ్ళు ఆడికి పోవాలి, మహారాష్ట్ర పోయి రావాలి. అంటే ఈ 2 రోజులు ఎంగేజ్మెంట్ చేసేసినాం అనుకో, పెళ్ళికి ఎప్పుడైనా టైం తీసుకోవచ్చు. అది చేద్దాం, లేకపోతే మళ్ళీ నా మనిషి చేంజ్ చేసుకుంటాడు, రోజుకో మాట్లాడుతాను. Engagement అయిపోతే సగం లగ్గం అయిపోయింది. అయిపోయినట్టే, మన గురించి ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ నెల ఏం లేదా, ఈ నెల 2-3 రోజుల పంతులు కదా. ఈ 24 కాకుండా లాస్ట్కు చూడండి, మా ఆడపడుసు బిడ్డది పెళ్లి ఉంది 24కు మే నెల. మే 24th ఉమ్. మీకు మనోడు ఇంపార్టెంట్, ఎవరు పెళ్లి ఇంపార్టెంట్ అండి. అయ్యో మరి మేము లేకుంటే వాళ్ళది ఎట్లా అవుతుంది? వాళ్ళు చేసుకుంటారు ఎట్లా, ఎంగేజ్మెంట్ చేసేద్దాం ఫస్ట్, ఇమీడియట్ గా అయిపోతుంది, పని అయిపోతుంది కదా. పోకుంటే బాగుంటుందా? సరే వేరే అంతా చూడు, 25th పెట్టుకుందాం పొద్దుగా 6 ఇక మీరు ఎట్లా కూడా మీరే లేట్ అంటారు. అదేదో ఆ డేట్ మంచిగా, శ్రావణం అంటే మంచి సెంటిమెంట్, అప్పుడు పని చేసుకుంటే అయిపోతుంది. అది కదా నేను ముఖ్య నేనే చెప్తాను లేకపోతే డేట్స్. మరి అవుతుందానికి ఇక మళ్ళీ విలుసుడు ఎందుకు? పిలుచుడు ఎందుకు? చెప్తానే కదా మనకు నచ్చినట్టు. మాట పీటల మీద కూర్చొని పెళ్లి కూడా చేస్తాట్టున్నాను. సెంటిమెంట్ అండి. సెంటిమెంట్ అంటే ఇక మనకి ఈ నెల 24కు ఉంది కదా ఒక ప్రోగ్రామ్స్ బాగా, దాని తర్వాత అనుకుంటున్నాను 24 తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా అన్నీ అరేంజ్ చేసుకోవద్దా? నువ్వు అంట ఉట్టిగా వస్తావు, నువ్వు మొత్తం అన్నీ అయిపోతే మరి ఎందుకు నా దగ్గర చేయడానికే ఉన్నా నేను. అంటే మేము వాళ్ళ వెళ్ళి రావద్దామా? ఇప్పుడు వాళ్ళు ఏ నుంచి వెళ్ళాడికి మహారాష్ట్ర ఫస్ట్ కి జూన్ 1st అంటున్నా నేను. ఇప్పుడు లేవంటున్నారు. ఆయన అంటాడు, ఆయనకి ఏంది, ఆయనకు ఏముండదు అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. కొత్త బట్టలు కొనుక్కుందాం అని చెప్పేసి నా ఆస్తులతో నాకు ఉంది, నేను ఏం చేయాలి? జూన్ 4వ తారీఖు ఉంది. ఓకే పంతులు, గురువారం మంచిదే గురువారం సాయిబాబా. ఆ రోజు చాలా బాగుంది. ఫిక్స్ వాళ్ళని కూడా అడుగు, మనం ఫిక్స్ అంటే అయిపోతుందా? వాళ్ళకు ఉండొచ్చు. ఫిక్స్ అంట. అదే మళ్ళీ వాళ్ళు ఆలోచించుకుంటారు, అప్పుడే ఫిక్స్ అంటావు అనుకో. మళ్ళీ లేమ్మా, ఇప్పుడు ఇంకా మహారాష్ట్రకి వెళ్ళి మేము చుట్టాలని చెప్పుకోద్దా? మహారాష్ట్రకి జూన్ 4వ తారీఖు అందరికి చెప్పుకోవాలి కదా. నెల ఉన్నది ఇంకా. పర్వాలేదు నెల టైం ఉంది కదా. చాలా బాగుంది కదా మరాఠీ. మంచిది. కలిసే రోజుల్లో చూసుకోవాలి. మంచిది. జూన్ లో చాలా బాగుంది కదా. 4వ తారీఖు నెంబర్ 1 ఉంది. అన్న లక్కీ నెంబర్ 4 ఉత్తరాఖండ్ కూడా బాగుంది ఆ రోజు. ఏప్రిల్ 4 అయినా బర్త్డే. అవును, 4 లక్కీ నెంబర్. జూన్ అట్లా కలిసి వచ్చింది. ఇంకేంది, నేను వదిలిన 4 ఉదయం నుంచి 12 వరకు బాగుంది. మరి పిల్లి ఇంటినే అయితే పూల పండ్లు పిల్లగాని ఇంట్లో కావాలి. అంటే మన మహారాష్ట్ర వాళ్ళు ఏంది మరి కావాలి, పిల్ల కావాలంటే పోవాలి. ఫస్ట్ కట్టం అడుగు. తర్వాత అవన్నీ ఇక అప్పుడు చేస్తారు, ఏం ఎంగేజ్మెంట్లనే పెడతారు వాళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్నా అప్పుడు పెట్టేది. సగం అమౌంట్ ఎంగేజ్మెంట్లనే పెడతారు పంతులు గారు. ఏ కట్నాలు గిట్నాలు ఏమవుతావని మన ఎంత పెట్టినా కావాలి. ఓరు ఆయనకి అమ్మాయి కంటున్నా, అమ్మాయి బంగారం పెట్టు. బంగారం 24 క్యారెట్ కదా అమ్మాయి. 24 క్యారెట్ 24 కంటే ఎక్కువ ఏమన్నా ఉంటుందా అమ్మ? అంతకంటే ఎక్కువ అంటున్నాడు. 24 క్యారెట్ పెట్టారు కానీ ఎన్ని కిలోలు పెడతారు అని అంటే మన చుట్టాలల్లో ఎంత పెట్టారు ఏందని అడుగుతారు. చెప్పుకోనికి మాకు కొంచెం ప్రౌడ్ ఉండాలి కదా. చికెన్ అంతా ఉంగరం పెడతా. ఎవరికి? నాగా? నాకేం లేదు, పెళ్లి కొడుకు పెట్టు. పెళ్లి కొడుకు ఏం పెడతావు ఫస్ట్ అది చెప్పు. సరే మరి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమంటారు పంతులు గారు? మరి ఇప్పుడు అదే ఫిక్స్ అయిపోయింది, జూన్ 4th. ఏం లేదు ఇక. మళ్ళీ మీరు ఇంకో డేట్ చెప్పకూడదు, పెళ్లి ఉంది రిసెప్షన్ అని చెప్పకూడదు. కట్నాలు కానుకలు మీరు మనం మాట్లాడదాం. మనం మాట్లాడుతుంటే మధ్యలో పంతులు గారు వచ్చి ఫిక్స్ చేస్తారు. మీకు 4 ఐడియా ఉండొచ్చు, మీరు కూడా మధ్యలో ఏదైనా మాట్లాడండి. పంతులు గారు ఇప్పుడు 2 కిలోలు బంగారం అడగొచ్చు కదా మేమైతే అలాని. 5 కిలోలు అడిగినా పంతులు గారు వద్దన్నాడు. అడుగుతున్నావు మాట. పంతులు గారు మరి మీరేమంటారు? 2 కిలోలు తులాలేందుకు? కిలోలు కావాలి మనకి. కిలో బంగారం అయితే అది ఏం బంగారం అమ్ముతారు, అది చేస్తారు.
మా ఇంటి దేవుడు వేరు, మా ఇంటి దేవుడు వీరభద్ర స్వామి. మేము వాడికి పోలేము ఎప్పుడు. వీరభద్ర స్వామి దగ్గర పోదాం, వాడు ఏ బంగారం ఉంటే అది ఇచ్చేది. 2 కిలోలు బంగారం ఇప్పి క్యాష్ ఏమని తీసుకున్నావా? అది కాదు, నువ్వు ఒక్క నిమిషం ఇటీను ఫస్ట్. అసలు నీది ఏంది నాకు అర్థమైతే ఆహా, నువ్వు ఏంది, నువ్వెందుకు అడుగుతున్నావు? అవును, నువ్వే పాట పాడమంటావు, నువ్వే బంగారం అడుగుతావు, ఏంది నాకేం అర్థమైతే అసలు. అసలు 2 కిలోల బంగారంలో సగం వచ్చినా చాలా వేసుకొని పోయేటట్టు. అప్పులేమన్నా ఉన్నాయా, ఖర్చులు ఏమన్నా ఉన్నాయా? తర్వాత మాట్లాడదాం మనం ఆఫ్ కిల్లా. ఇప్పటికైతే చెప్పు 2 కిలోలు చెప్పు. లాస్ట్ నుంచి చూస్తున్నావు, నువ్వే కట్నం అడుగుతావు, నువ్వే బంగారం అడుగుతావు, నువ్వే ఈడ నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు నీకే కనిపిస్తుంది. నీ లైఫ్ పెడుతున్నావు అని ఒక అమ్మాయి లైఫ్ ఇస్తున్నావు, లైఫ్ కన్నా ఎక్కువ నాన్న మనకి బంగారం పెట్టలేదు. అది కూడా సరే, ఎందుకు ఇబ్బంది పెట్టవు? వాళ్ళ కూతురికి వాళ్ళు పెట్టుకోలేదా? వాళ్ళ ఏం పెట్టుకోవాలి? ఆడపిల్లలను ఇబ్బంది పెట్టదు ఎప్పుడు. ఎవరు ఇబ్బంది పెడితే మీతో ఎంత అయితే వాళ్ళతో అయింది, వాళ్ళు పెట్టుకుంటారు. భయ్ మనకు నచ్చిందా లేదా అదే చెప్పాలి. ఆంటీ మనసు 5 కిలోలు ఉంది, నేను 2 కిలోలు చెప్తున్నా. మీకు ఏం ఇబ్బంది కాకుండా మా అమ్మాయికి నచ్చినంత ఎంత అయితే అంత పెట్టేస్తాం బంగారం. మంచి మాట మాట్లాడేది, మాతో ఎంత మంచి మాటలు మాట్లాడిన లాస్ట్ ఎట్లా పెడతాం కొద్దిగా. ఇప్పుడు ఆ సినిమా డైలాగుల లాగా నాకు ఎంత ఉంటే అంత, నాకు ఎంత ఉంటే అంత కాదు. అది ఎంతో చెప్పండి. అది కూడా ఒక క్లారిటీ చెప్పండి. డిసైడ్ చేసుకొని చెప్దాం అనుకుంటున్నా. సరే, వాళ్ళు ఇప్పుడు తేలేటట్టు లేరు. పంతులు కాదు, వాళ్ళకెందుకు సపోర్ట్ చేస్తుండ్రు? మన పంతులు గారే కదా, ఎందుకు సపోర్ట్ చేస్తుండ్రు? అంత కాదు, ఏందో క్లారిటీ చెప్పండి. ఏమన్నారు? కిలోలు కాదు తులాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. 99 తులాలు ఏమన్నా క్లారిటీ చెప్పమంటారు. 99 కిలోకి ఒక తులం తక్కువ. మరి ఇంకా మీరన్నట్టు తులం ఇచ్చేసారు. మంచిదైంది, ఇంకా నీ బరువు కడగలేవు. ఈ బరువు కడతాను. 99 తులాలు అది ఇవ్వండి. ఒక 15 లక్షలు 20 లక్షలు. సరే, నా బరువు వద్దు, మా తమ్ముని బరువు వద్దు, కానీ అమ్మాయి బరువుకి ఇచ్చేసేయండి. ఎన్ని తులాలు ఉంటే నోట్ చేశారు. అది కూడా ఇవ్వకపోతే ఇక లైఫ్ పెడుతుంది. మీ అమ్మాయి లైఫ్ ఇస్తుండు. ఏంది కిలోకి ఒక తులం అదే ఇచ్చేస్తున్నా, ఆ బంగారం ఇచ్చేస్తున్నా అని చెప్పండి, అయిపోతుంది. పర్వాలేదు. ఎన్ని కిలోలు ఉంటే అన్ని తులాలు. 24 కిలోలు అంటే 24 తక్కువనే. రీజనబుల్. ఇంతకన్నా అంటే ఇక వేరే 24 తులాలు అది ఇవ్వండి, 24 లక్షలు క్యాష్ ఇవ్వండి, 24 ఇంకేమో కావాలి. అవన్నీ బట్టలు ఎక్కడికైనా వస్తాయి. నీ దగ్గర ఎంత నాకు బట్టలు ఎవరు ఇస్తారు? ఇప్పిస్తారు. తాడ ఎంత జమ చేసిండో అవి ఇస్తే అవే ఖర్చు పెడతాం. అట్లా రూపాయలు పెట్టి. అరే అన్న, ఇప్పుడు మీలు అన్నారు కాబట్టి ఇప్పుడు 24 తులాలు బంగారం 24 లక్షలు ఇస్తాం. మళ్ళీ అమ్మాయికి మీలేం పెడతారు? మేమా? మీరు ఎంత ఇస్తారో దానికి డబల్ పెడతాను. అది పెట్టినా కూడా అది మీకే వచ్చేస్తుంది. అర్థమైతే నువ్వు ఎంత ఇస్తున్నావో దానికి నేను డబల్ పెడతా. ఇట్లుంటుంది మాత్రం. 24 లక్షలు మీకు ఇస్తాము అని హెచ్ఎన్ఎస్ లాగా మాకు ఇస్తారా మీరు? 8 తులాలు మేము పెడతాం. అమ్మాయికి పెడతారు, అమ్మాయి మాకు ఇస్తుందా? అది మీకు తెలియదు. అమ్మాయి మనకెందుకు ఇస్తారు? వాళ్ళిద్దరు మీరు పెట్టినా మా దగ్గరనే ఉంటది, మేము పెట్టినా మా దగ్గరే. మొత్తం ఒడిగిన బంగారం తీసుకోమంటూ అది అంతా. ఇప్పుడు మనకు లాభం కదా విజయ్. వాళ్ళు 1 తులం పెంచితే మనం 2 తులాలు పెట్టినా మనకు 3 తగ్గేదే లేదు. ఇంకేమైనా ఫార్మాలిటీస్ ఉంటాయా? మామూలుకి పెళ్లి బట్టలు, రిసెప్షన్ బట్టలు, ఎంగేజ్మెంట్ బట్టలు, ఇంకా హల్దీ ఫంక్షన్ బట్టలు, హల్దీకి డెకరేషన్ అవన్నీ అవన్నీ నువ్వే మాట్లాడాలి. ఇవన్నీ మీరు పెట్టాలి. ఒక బ్రేస్లెట్ పెట్టాలి 3 తులాలు, రింగు 2 తులాలు. మీరమ్మాయి పెట్టుకుంటారు అవి 24 తులాలు. మామూలుగా ఏం పెడతారు? అల్లుడికి పెట్టారా?
లిస్ట్ వస్తుంది. మొగోనికి ఎన్ని ఉంటాయి? రెండే ఉంటాయి. ఒకటి ఉంగరం, ఒకటి బ్రాస్లెట్, రెండే ఉంటాయి. మీరు ఉంది కదా మొన్న మీరు ఇప్పించింది. ఇక అది కూడా చెప్పినట్టే ఇక లీడ్ ఉరికేటట్టు రెండే. అందుకని ఎక్కువ వద్దు మాకు. ఒక ఉంగరం, ఒక బ్రాస్లెట్ రెండే అంతే. లేట్ అయింది. లాకెట్ చైన్ లాకెట్ మేము కొనుక్కుంటాం. మీకేమన్నా కావాలా పర్సనల్ గా? నాకు పర్సనల్ అంటే ఏమొద్దు, వాళ్ళకి ఇద్దరికి లేదు లేదు మాకు ఆడపిల్లలు లేరు పంతులు గారు, మేము ఆడబిడ్డ కట్నం ఇవ్వనీకి. వాళ్ళు ఇద్దరు సంసారానికి సరిపోయేట్టు ఇప్పుడు సాంప్రదాయంగా పెట్టేవి ఉంటాయి కదా, మా భాష బడి భాషలు మంచం అవన్నీ ఉంటాయి కదా, అవి అయితే కంపల్సరీ ప్రతి ఒక్క లేని ఆడపిల్ల అయినా పెడుతుంది. ఈ అమ్మాయి సరిపోయి ఏ అమ్మాయికి ఇస్తాం మళ్ళా ఫస్ట్ అయిపోయాక పెళ్లి అయినాక మళ్ళీ మీ గుణగణాలు మాకు తెలుస్తాయి, మా గుణగణాలు మీకు తెలుస్తాయి. ఒకటి దాంట్లో దిగినాక రెండోటి చేద్దాం. నేను అసలే నేను మంచోని కాదు. తర్వాత ఏడాది ఏడమంటారు నాకు తెలియదు. మంచంకి ఇప్పుడు మంచంకి ఇచ్చే కంటే నా మంచం లేనుంటే అది ఉండాలంటే అయితే మా అన్నకు పెళ్లి చేయాలి. అయితే మా అన్నకు పెళ్లి చేయాలి. అన్ని మంచిగా పెళ్ళి అయితే నీకు ఎక్కువ అయిపోయి బయటనే ఉంటాను. నేను ఇంటికి కూడా రాను. నేనుకనే ఉంటుంది అట్లయితే నేను ఏం చేయలేదు. బాకి ఉంటే తప్పియలేమప్ప. మనము కావాల్సింది ఒక దారి కలిస్తే ఇంకో దారి దిగొచ్చు, ఎక్కొచ్చు. ఇప్పుడు ఫస్ట్ దారి అయితే సక్సెస్. కానీ ఇంకా సిల్వర్ ఏమైనా అడుగుతామా? సిల్వర్ బడి భాషలు ఎవరైనా పిల్లగానికి సంబంధించినే పెడతారు. పెడతారా? మనం అన్నాడు కాదు, వాళ్ళని అడగాలి మనం. మీరు అదే అడుగు. అవి పెడితేనే పెళ్లి అయితే పెళ్లి కాడ సిల్వర్ పెట్టాలి. అదే మళ్ళా మాకు తెలియదు కదా, మీరు చెప్తలేదు ఎట్లా. అందుకని ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వస్తాం కదా, మీ దగ్గరికే వస్తాం మేము. ఎంగేజ్మెంట్ పిల్లింట్లోనే అవుతుంది. ఆడికి వచ్చినాక మీ సాంప్రదాయం దాంతోనే తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలిసిన కాడికి మీరు చెప్పండి పంతులు గారు, ఆడపిల్ల పెళ్లికి ఏమేమి ఇస్తారో. బంగారం కట్నాలు కాకుండా ఇచ్చేవా? మీరు మాట్లాడుకుంటారు కట్నాలు ఇంకేముంటాయి? మళ్ళీ వేరే ఇల్లు గిట్ట ఇవ్వాలన్నా అదే మంచం సామాన్లు ఇవ్వాలి. కట్నాలు మీరు కట్నాలు అంటే తర్వాత కారు బండి ఏది కావాలంటే మీరు చెప్పుకోవాలి. అదే కానీ మీరు చెప్పకనే మంచిది. BMW ఆడి ఈడి అన్న ఏమన్నా కావాలి అడుగు. అరే ఏంట్రా ఇది? రేపు పొద్దున మన పిల్ల ఎండ తీసుకోతాం, బండి మీద తీసుకోవద్దు. ఎండ కొడుతుంది, ఎండలు కూడా బాగాలేవు. ఏ కారు కావాలి? నన్ను అడగమంటే నేను అడుగుతాను. నీకు ఎందుకు సిగ్గుపడుతుంది? బండి ఎక్కడానికి కూడా కష్టం కదా. అది కారే కావాలి. మరి మీరే చెప్పాలి కారు ఏ కార్లో బాగుంటుంది. మీ అమ్మాయి ఎక్కి తిరిగితే మీకు ఏ కార్లు ఇష్టం? బండి మంచిది, ఎండ కొడుతుంది మీకు. హెల్మెట్ ఇప్పిస్తా మీ అమ్మాయి కానీ అల్లుకి. మరి మీరు మీ కారు ఎందుకు తిరుగుతున్నారు? కారు మీ దగ్గర ఉన్నట్టు కార్లో తిరగాలి, మా దగ్గరికి వస్తే బండి మీద తిరగాల. మీ అమ్మాయి అట్లా ఇద్దరు సామాన్ వేసుకొని కొనుక్కరు కార్లు. లేకపోతే అట్లనే చేయదు. ఏమంటావు? నువ్వు చెప్పండి, నన్ను ఏం చెప్తున్నా? నీకేం కావాలి? అదే సాంసం వేసుకున్నామంటున్నా. మీరు బైక్ పంతులు గారు ఏమంటున్నారంటే మీరు బైక్ అంటున్నారు, మీరు కార్ అంటున్నారు, మధ్యలో ఆటో ఇప్పించేసి అంటుంటారు. పర్వాలేదు ఆటో ఇప్పిస్తుంది. పంతులు గారు ఆట ఆడితే పంతులు గారు ఆట ఆడితే పంతులు గారు ఇప్పించేదా మాట. అదే వస్తుంది మీకు అట్లా వస్తుంది. అందుకే ఆట అలాగే ముగ్గురులో ఇస్తే దానికి తగ్గట్టు సగం మీరే వాళ్ళు ఎగస్ట్రా మీరు తక్కువ. పంతులు ఒక్కసారి ఆ డేటు జర మా వాళ్ళకి ఒక్కసారి ఒక మాట చెప్తే. ఒకసారి మీరు యాక్చువల్గా వీళ్ళందరూ మా సబ్స్క్రైబర్స్. ఇంకోటి ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ మాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. వీళ్ళకి కూడా మీరు మీ నుంచి ఒక మాట అలా చెప్తే మేము కూడా హ్యాపీ. ఫంక్షన్ పేరు అవన్నీ చెప్పకండి, ఎందుకంటే మళ్ళీ అందరూ వస్తారు. డేట్ ఒకటి చెప్పు మా వాళ్ళకి. పెళ్లి కూడా పిల్లింటి అన్నీ సోరపూర్ రెండు పెళ్లి అట్లా పిల్లని ఎత్తిస్తారు అంటారు. మేము ఎంగేజ్మెంట్ చేస్తాము, పెళ్లి మా వంతు లేదు చేసి. వాళ్ళ దాంట్లో మా దాంట్లో మేము ఆడపిల్లలకు పెళ్లి చేయము, మగ పిల్లలకు చేసుకుంటాం, ఆడపిల్లలకు చేయండి.
పెద్ద కథ ఇది, పెద్ద కథ ఇది. పెద్ద కథే. అందుకని చెప్పి 24 లక్షలు ఎందుకు అడిగి వచ్చి అడిగినా నేను మంచిగా మనం చేసుకోవాలి ఈజీగా ఇబ్బంది కూడా. తప్పించుకుంది ఇయ్యపురాలు. మరి జూను 8:52 నాలుగో తేదీ 8 గంటల 53. 53 ఓకే 8:53 తర్వాత 11 లోపల వెళ్ళాలి. 4వ వాళ్ళ తారీఖు ఇంట్లో 11 లోపలనే అయిపోవాలి. వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మార్నింగా నైటా? ఉదయం ఉదయం 11 లోపల ఏమన్నా పిల్ల చేతుల పిల్లగాని చేతులు జూన్ 4 8:53 మార్నింగ్. అప్పటి నుంచి 2 గంటల కల్లా అయిపోవాలి ఎంగేజ్మెంట్. అది మంచి బ్రహ్మాండ మొత్తం. ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా ఎప్పుడు జరాలకి అది చూసుకోండి, మీరు మాట్లాడాలి. అన్ని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి ఏందో మళ్ళీ అది వద్దలేదు అవుతాయేమో అని మీ నుంచి. మా కట్నం చెప్పండి. కట్నం కాదు, ఎంగేజ్మెంట్ మీరే చేసేది. మరి రింగులు మేము లాలు తెచ్చుకుంటారా? వస్తారా పంతులు గారు? ఆ రోజు ఫ్రీ ఉంటారా? మరి దూరం కదా. దూరం సైజ్ ఎవరు పట్టించే దానికి ఏంటి లేదు. మీరు వాళ్ళకి ఇచ్చిరు, వాళ్ళు మీకు ఇచ్చిరు అంతే. ఫింగర్ సైజులే మనకు కావాలా? ఇవ్వాలి నెంబర్ చెప్తాను, దాన్ని బట్టి తీసుకొస్తాను. లేకపోతే ఇద్దరు చూడాలి. గోల్డ్ షాప్ పోతే అయిపోతుంది కదా. ఏమో సాంప్రదాయం ఉంటుంది కదా, దాన్ని బట్టి అట్లేం లేదు. ఇంకా మనకి సెలెక్ట్ చేసుకున్నంత అదే పెట్టేస్తారు. మళ్ళీ కాలుగడి రింగ్ వేరే. రింగ్ అయినా పెట్టవచ్చు, కమ్మలు అయినా పెట్టవచ్చు, మీ ఇష్టం. కమలంటే మరి మా అన్న ఏం పెట్టుకుంటారు? వాళ్ళు రింగ్ ఖచ్చితంగా పెడతారు. వాళ్ళు రింగ్ పెడితే మన కమలన్నా మన ఇష్టం. వాళ్ళ పాపని వాళ్ళు మన పాపని వాళ్ళు పెట్టారు. ఓకే. అడ్వాన్స్ ఇచ్చినట్టు ఒక జాగ కొంటే ఇది కొంటే ఇప్పుడు ఇయ్యమా? పెళ్ళంటే అదే అయిపోయింది. ఇవ్వాలి అందుకు దానికి మనం మీరు మరి ఎంగేజ్మెంట్ డ్రెస్కు మీరు బట్టలు పైసలు ఎంత ఇస్తారో మేము దానికి డబల్ ఇస్తాం. మా దాంట్లో మా పద్ధతి అయితే ఆడపిల్లకు ఒక 50,000 ఇచ్చిర్రు అనుకో, మేము 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అంతేనా పంతులు గారు? సమ్మతమా? ఓకేనా? ఏదమ్మా? ఆ సమ్మతం అనే కదా పంతులు గారు మిమ్మల్ని పిలిచింది. మీ దానికి వచ్చినామంటే అది ఓకే చేసుకోవటానికే కదా. దానికి మీ ముహూర్తాలు దానికి ఇచ్చేసి చెప్పడానికి మేము వస్తాం. అదే మరి మేము ఓకే అనుకున్నప్పుడే కదా మీ దానికి వచ్చినాం. దానికన్నీ ఓకేనా? సరే.